హాయ్ అండి. ఈరోజు 14వ రోజు. పొద్దున్నే లేచి నేను అంతా వాటర్తో శుభ్రంగా నీట్గా కడిగేశానండి. నేను మా ఆవిడ మొత్తం ఇంటి ముందు ఉన్న బురద అంతా నీట్గా క్లీన్గా చేసేసుకున్నాము. పిల్లల్ని తీసుకొచ్చేసాము ఊరి నుంచి. ఇక ఈరోజు అయితే వీళ్ళు మళ్ళీ ఒకసారి ఆల్రెడీ కడిగారు, మళ్ళీ ఒకసారి కొద్దిగా నీట్గా హార్పిక్ నైజాలు వేసి కొద్దిగా నీట్గా కడుక్కొని బీరువాలో మళ్ళీ ఒకసారి కడిగి నీట్గా మళ్ళీ ఈరోజు అన్ని సామాన్లన్నీ కింద తెచ్చుకొని చదువుకుంటామండి ఈరోజు అంతా. ఈరోజు ఇది వరకు మేము కూడా అయితే మాకు పనికి టైం అయింది, మేము కూడా పనికి బయలుదేరాము. బాయ్ బాయ్. మధ్యాహ్నం వస్తాం భోజనానికి. అంటే వర్క్ బయలుదేరాము ఇప్పుడే. మాది తోటవారి వీధి మా వర్క్. ఇంకా ఈ చెత్తలు అయితే ఇంకా తీసుకోలేదు, చెత్త బాగా ఎక్కువ అయిపోయింది. అందరం మంచాలు, డైనింగ్ టేబుల్స్ వెళ్ళిపోయినాయి. అందరూ వర్కర్స్ చెత్తలు అయ్యి అతడాకి ఇప్పుడే బయలుదేరినట్టు అనుకుంటాం. చూసారండి చెత్తలు ఎంత ఉన్నాయో, కుప్పలు చెత్తలు పోయిస్తారు. అన్ని మంచాలు, పరుపులు, డైనింగ్ టేబుల్స్ ఇవేనండి. ఎక్కడ చూసినా పాడైపోయినాయి అసలు బాగా. చాలామంది దుప్పట్లు, పరుపులు, బట్టలు ఇవన్నీ పడేశారు. కంట్రీకాకి వచ్చాం. కంట్రీకా సెంటర్ ఇది. వెళ్తే రాజీవ్ నగర్. వీళ్ళంతా వస్తుంది, ఎవరెవరు ఎటు పక్క వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. కలిసి అందరూ పనులకి వెళ్తారు, ఎవరు ఏ రోడ్డు వెళ్ళాలి ఏంటి అనేది. ఈ చెత్త అనేది ఇంకా అలా ఉంటుంది. అన్నీ ఎక్కడ మంచాలు అయ్యే ఉన్నాయి. అందరూ క్లీన్ చేసుకుంటున్నారు శుభ్రంగా, సామాన్లు అన్నీ కడుక్కుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా అన్నీ పడేస్తారు సామాను, సరుకులన్నీ పడేస్తున్నారు. ఇదిగోండి ఇలాగా పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి. ఈ లారీల్లో ఇలాగా చెత్త అనేది వేస్తున్నారు జేసీబీతో. ఈ టైంలో మెకానిక్లకి ఫుల్ వర్క్ అనమాట. అన్ని బళ్ళు అన్నీ నీళ్ళలో తడిచిపోయినాయి కదండి, అవన్నీ ఆయిల్ మార్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇగో ఇది మున్సిపాలిటీ వాళ్ళది, ఆర్టీసీది. ఇక్కడ నుంచి వర్కర్లు అనేది ఎవరు ఎటు పట్టుకెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది. రోడ్డు వచ్చి రాజధాని వెళ్ళిపోద్ది. మన రోడ్డు బాగా ఎక్కువ ట్రాఫిక్, ఎందుకంటే నున్న రోడ్డు వదిలేసినట్టున్నాడు. నున్న రోడ్డు ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అండి, 4 స్తంభాల దగ్గర. ఇది బిఆర్టీసీ రోడ్డు అంటారు ఈ రోడ్డుని. చెక్కంపూడి వైపు వెళ్తున్నాము. ఇదేమో పైపుల రోడ్డు అండి. ఇది ఎంత పైపులు వచ్చాయండి. ఇది చెక్కంపూడి రోడ్డు, చెక్కంపూడి వెళ్ళిపోతుంది. చెత్త ఈ ఏరియా సంబంధించిన చెత్త అంతా ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇలాగా పెద్ద పెద్ద లారీలు పెట్టి ఇలాగా జేసీబీతో ఇలాగా పైన వేస్తున్నారు. ఈరోజు చూసారా ఎంత తీసుకురాకపోయేది. ఈ మంచాలు పడుకోలేదండి, మొత్తం పల్లెక్కడే ఓన్లీ.
చాలా ఉంది అది చెత్త అయితే. అయితే ఇక్కడ రాకుండా చెత్త వాళ్ళు మొత్తం క్లియర్ చేసి వస్తారు కొద్దిగా. ఇక్కడ టీ దాదామని ఇక్కడ బండి ఆపామండి. ఇక్కడ నవరంగి టీ స్టాల్ ఇది. టీ అవి బాగుంటాయి ఇక్కడ, సమోసాలు కానీ అన్నీ. ఇది ఎక్కడంటే మన పైపుల్ రోడ్ నుంచి వస్తే ఇది జక్కంపూడి వెళ్ళింది. ఇది వెళ్ళే దారిలో ఈ సైడ్ ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసరికి కరెక్ట్గా సాయిబాబా గుడి, సింగినగరం ఫ్లైఓవర్కి వెళ్ళిపోద్ది ఈ రోడ్డు. మేము ఇప్పుడు ఇటు పక్కకు వెళ్ళాలి ఇలాగా. ఎనపకొట్టుకు వచ్చామండి. ఇక్కడ మేకులు వర్క్ చేయడానికి మేకులు ఒకటి కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చాము. మేకులు తీసుకుంటున్నాం. వెళ్తున్నాం పని దగ్గరికి. పోయింది మిషన్ అపార్ట్మెంట్లు కట్టేసారు. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లే. ఇది కూడా వరదకి అయితే మునిగిపోయింది. ఆన్ చేసి వెళ్ళాడు ఆయన. వచ్చాం మేము. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్. అది ఇది ఒకటి ఫస్ట్ ఫ్లోర్. ఇది పైన మూడవది కొత్తగా కట్టుకున్నారు. ఇది మా వర్క్ వుడ్ వర్క్. నిన్నైతే నేను మా తమ్ముడు ఇక ఇది గుమ్మం ఒకటి, తలుపులు, ఇంకా ఈ సింగిల్ డోర్ ఒకటి, ఈ డోర్ ఒకటి అయితే బిగించాం. ఇది డబల్ డోర్, ఈ సెట్ ఒకటి, ఇది ఒకటి, మొత్తం 4 గుమ్మాలు బిగించాం నిన్న వచ్చి. ఈరోజు అయితే ఇవి బాత్రూమ్ డోర్లు, ఇవి పీవీసీ డోర్లు. ఇక దీనికి ఒకటి బిగించాలి. ఇక్కడ చంద్ర వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఉంటుంది బాత్రూము. ఇది ఒకటి బిగిస్తాం ఈరోజు వర్క్. ఇది బాత్రూమ్ డోర్లు 2. ఇక్కడ మెయిన్ గుమ్మాలకి కిటికీలు లేవు కదండి. ఇక ఈ కిటికీ రెక్కలు ఈ 4 కిటికీ రెక్కలు ఇక్కడ బిగించేస్తాం ఈరోజు. 4 రెక్కలు. ఈ సైడ్ బీడింగ్ వస్తుంది. ఆచి అని కొద్దిగా డిజైన్ గుమ్మం వెడల్పుగా కనపడ్డానికి ఇక్కడ బీడింగ్ అనేది కడతాం గుమ్మానికి. ఈరోజు అయితే వర్క్ ఇదండి. చేసి ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి. పైన ఒకటి ఫ్లోర్ ఉందండి, సింగిల్ బెడ్రూమ్ ఉంది పైన. అది ఈరోజు అయితే ఇవన్నీ వర్క్ అంతా చేసేసుకొని, ఇది బీడింగ్ అండి. బీడింగ్ అవన్నీ కట్టేసుకొని ఈరోజు రేపు సండే, రేపు మార్నింగ్ చర్చి చూసుకొని వచ్చిన తర్వాత పైకి వెళ్ళి పైన డోర్లు అవి బిగించాలి. అవి కూడా బిగిస్తే ఈరోజు మాకు వర్క్ ఇదండి. ఈ వీడియో ఇంతవరకు చేశాను ఈరోజు. దయచేసి అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ దయచేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.